ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టారు పోలీసులు. మావోయిస్టులను టార్గెట్ చేసుకుని పోలీసులు భారీ కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు పోలీసుల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు చనిపోయారు. దంతెవాడ, నారాయణపూర్ భారీ ఎన్కౌంటర్ జరిగింది. 36 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పక్కా ప్లాన్తో 1500 మంది జవాన్లు కలిసి ఆపరేషన్ నిర్వహించాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రాష్ట్రం అబుజ్మడ్ అడవుల్లో మరోవైపున నారాయణపూర్ జిల్లా, మరోవైపున దంతెవాడ సమీపంలో మొత్తానికైతే మాత్రం అబుజ్మడ్ అడవులు విస్తరించి ఉన్నాయి. ఫలితంగా చూసుకుంటే హందేవాడ గ్రామ సమీపంలోనే నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మావోయిస్టుల వర్సెస్ సైనిక దళాల మధ్యన కూడా ఎదురుకాల్పులు జరిగినాయి. మనం చూసుకోవచ్చు, క్లియర్ చూసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఇక్కడ ఏదైతే మన ఈ అబుజ్మడ్ గ్రామం ఉందో అబుజ్మడ్ అడవుల దగ్గర నేను ప్రజెంట్ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఇటు నుంచే ఇక్కడ ఈ భీకరమైనటువంటి కాల్పులు జరిగిన నేపథ్యం ఉంది. ఇక్కడ నుంచే మావోయిస్టులు తమ కార్యకలాపాలు కొనసాగించుకునే పనిలో భాగంగానే వాళ్ళంతా కూడా అడవి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి పోలీసులకు పక్కాగా సమాచారం ఉన్న నేపథ్యంలోనే మొత్తానికైతే మాత్రం వాళ్ళు అంతా కూడా పోలీసులు వాళ్ళ రెక్కి నిర్వహించేసి వాళ్ళ మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి అని పక్కా నిర్ధారణ అయిన తర్వాతనే మొత్తానికైతే మాత్రం ఒకవైపు నారాయణపూర్ జిల్లాలో ఉన్నటువంటి అబుజ్మడ్ అడవులకు హందేవాడ గ్రామం సమీపంలో గుండా పోలీసులు వాళ్ళ మొత్తానికైతే ఆ ప్రాంతానికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఆ కూబింగ్లోని వీళ్ళు రాకను గమనించినటువంటి మావోయిస్టులు మొత్తానికైతే మాత్రం వాళ్ళపై ఎదురుకాల్పులు చేశారు. అయితే ఆ కాల్పులు ప్రతిఘటిస్తూ పోలీసు సిబ్బంది కూడా మొత్తానికి సైనికులు మొత్తం కూడా వాళ్ళపై ఎదురుగా కాల్పులు చేయడంతో ఇరువురు మధ్యన కాసేపు ప్రతిఘటన జరిగింది. ఆ అనంతరం ఒక్కొక్కరుగా వాళ్ళకి వ్యూహాలకు పదును పెడుతూ పోలీసులు మొత్తానికైతే సైనిక సిబ్బంది మొత్తం కూడా సిఆర్పిఎఫ్ సిబ్బంది, కోబ్రా సిబ్బంది అంటే స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బంది మొత్తం కూడా అంతా కూడా వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా వ్యూహం ప్రకారం ఆట కాయిస్తూ మొత్తానికైతే మట్టుబెట్టిన నేపథ్యం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికైతే ఇదే ప్రాంతంలో నుంచి మనం చాలా తీసుకోవచ్చు. ఇదంతా కూడా అడవి ప్రాంతమే. ఈ అడవి ప్రాంతం సుమారు కొన్ని వేల ఎకరాల్లో ఇదంతా విస్తరించి ఉన్న నేపథ్యం ఉంది. ఈ అడవి ప్రాంతంలో ప్రజెంట్ మావోయిస్టుల కార్యకలాపాలు సేఫ్ జోన్ ఇది మనం చూసుకోవచ్చు. కానీ ఇదంతా స్టార్టింగ్ పాయింట్. ఇదంతా కూడా ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి కొన్ని వేల ఎకరాల్లో అంటే 4 జిల్లాలు సరిపోను ఉన్న అడవులు సరిహద్దు ప్రాంతం ఈ అడవి ప్రాంతం అంతా కూడా. ఈ ఒకవైపున ఒరిస్సా, మరోవైపున మహారాష్ట్ర, మరోవైపున ఛత్తీస్గఢ్, మరోవైపున చూసుకుంటే తెలంగాణ, ఆంధ్ర ఇన్ని రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతంగా ఈ యొక్క ఇంద్రావతి నది సమీపంలో ఉన్నది. అయితే ఈ ప్రాంతం నుంచే చాలా వరకు కూడా ఈ ఏరియాలో మావోయిస్టుల కార్యకలాపాలు ఒకవైపున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా వరకు కూడా సుక్మా జిల్లా కావచ్చు, అదేవిధంగా బీజాపూర్ కావచ్చు, కాంకేర్ ప్రాంతాల్లో ఎక్కువ కార్యకలాపాలు ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఈ యొక్క మావోయిస్టుల యొక్క సేఫ్ జోన్గా ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నింటిపై కూడా ఒక్కసారిగా పోలీసు సిబ్బంది ఉక్కుపాదం మోపుకుంటూ ఒక్కొక్కరిని తుదిపట్టించుకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మొత్తానికైతే కార్యకలాపాలు మొత్తం కూడా సేఫ్ జోన్గా ఉన్నటువంటి అబుజ్మడ్ అడవులకి మొత్తానికైతే వాళ్ళ కార్యకలాపాలు అక్కడ కొనసాగించేందుకు వెళ్ళినటువంటి మావోయిస్టులపై ఒక్కసారిగా ఈ యొక్క పోలీసు సిబ్బంది ఉక్కుపాదం మోపిందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు క్లియర్గా. అంటే రోడ్డుకి సమీపంలోనే అంటే ఇక్కడ నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేరకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిపింది. ఆ ఘటన జరిగింది. అయితే రోడ్డుకి సమీపం నుంచే మొత్తానికైతే మాత్రం పోలీస్ పహారా భారీ ఎత్తున ఉన్నది. మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు. మొత్తానికైతే వాళ్ళ యొక్క సర్చ్ కూబింగ్ని మొత్తం ముగించేసుకొని ఈ ప్రాంతానికి మొత్తానికైతే వాళ్ళు బెటాలియన్ అంటే ఏదైతే సమీపంలో ఉన్నటువంటి ఇంద్రావతి బేస్ క్యాంప్ ఉందో అక్కడికి వెళ్ళేసి వాళ్ళ యొక్క కార్యకలాపాలు ముగించేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మృతదేహాలన్నింటిని కూడా వాళ్ళ యొక్క సంఘటన ప్రాంతం నుంచి మృతదేహాలు మొత్తానిగా ప్యాక్ చేసేసి మళ్ళా ఏదైతే దంతెవాడ ఉందో దంతెవాడ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. అంటే మృతదేహాలను గుర్తించే పనిలో భాగంగా సమీపంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత ప్రజలను వాళ్ళ సహాయం తీసుకుంటున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ ప్రాంతం నుంచి చాలా వరకు కూడా చూసుకోవచ్చు ఈ అగ్ర నాయకులు ఉన్నారు. సుమారు ఒక 5-6 మంది వరకు ఉన్నారు. ఒక్కొక్క తలపై 3 లక్షల నుంచి మొదలుకొని 5 లక్షలు, 10-15 లక్షలు, 25 లక్షల వరకు కూడా రివార్డులు ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే ఈ యొక్క మృతి చెందిన మావోయిస్టులకు గత సంవత్సరంలో ఏనాడు లేని విధంగా ఈసారి ఒక్కసారిగా 31 మంది మృతి చెందినట్లుగా మరొకవైపున బెస్తర్ పోలీసులు కూడా పేర్కొన్న నేపథ్యం ఐజీ పేర్కొన్నారు. మరోవైపున దంతెవాడ ఎస్పీ కూడా గౌరవ్ కూడా పేర్కొన్న నేపథ్యం ఉంది. 31 మంది మావోయిస్టులతో పాటుగా సామాన్య ప్రజలు ఒక 9 మంది కూడా మృత్యువాత పడిన నేపథ్యం అయితే ఉంది. దీంతో పాటు మొత్తానికైతే ఎన్నడూ లేని విధంగా మావోయిస్టులకు మాత్రం కోలుకోలేని దెబ్బ తగిలింది. అనేక సంవత్సరాలలో ఇప్పటికే ఈ యొక్క
ఘటనే పెద్దదని చెప్పి ఒకవైపున ఈ ఛత్తీస్గఢ్ సీఎం కూడా మొత్తానికైతే సైనికుల యొక్క విజయాన్ని కాంక్షిస్తూ వాళ్ళకి అభినందన చెప్పడం కూడా పూర్తిగా జరిగింది. మరోవైపున అంటే ఛత్తీస్గఢ్ సీఎం కూడా సాక్షాత్తు ఈ యొక్క కాల్పుల ఘటనకు సంబంధించి తమ యొక్క ఆనందం వ్యక్తం చేస్తూ ఇది సైనికులు గొప్ప విజయంగా అభివర్ణించడంతో ఒక్కసారిగా అంటే వాళ్ళ యొక్క సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సహకారం, మరోపైన కేంద్ర ప్రభుత్వ సహకారం మెండుగా ఉండడంతో ఆ ప్రాంతంలో మొత్తానికైతే మాత్రం చాలా వరకు కూడా అంటే సైనికులకు ఒక రెట్టింపైన ఉత్సాహం వచ్చింది. ఇంకా ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతంలో నక్సల్స్ ప్రాబల్యం ఉన్నదో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తుదముట్టించేందుకు కార్యరూపం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అంటే ఆపరేషన్ కాగర్తో పాటుగా మా ఆపరేషన్ గ్రీన్ హంట్, తర్వాత మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్, ఈ మరోవైపున లొంగిపోయినటువంటి మావోయిస్టులకు వాళ్ళకి ప్రత్యేకంగా పోలీసు శాఖలని వాళ్ళకు ఒక ప్రథమ స్థానం కేటాయిస్తూ వాళ్ళకు ఉద్యోగోన్నతిని కల్పిస్తూ మావోయిస్టులకు సంబంధించినటువంటి పూర్తి డేటాను సేకరించుకున్న తర్వాత వారికి ఉన్నత ఉద్యోగం కల్పిస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఇప్పటికే చాలామంది లొంగిపోయిన మావోయిస్టులు పోలీసులకు చాలా వరకు వాళ్ళు క్లూ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉన్న నేపథ్యం ఉంది. దానిలో భాగంగానే ఆపరేషన్ కాగర్ కావచ్చు, ఆపరేషన్ గ్రీన్ హంట్ కావచ్చు, ఇవన్నిటిని కూడా చూసుకుంటే కనుక ఎవరైతే ఇన్ఫార్మర్గా ఉండి ఎవరైతే మావోయిస్టు దళంలో పనిచేసి లొంగిపోయినట్టు నేతలు ఉన్నారో వాళ్ళ యొక్క సూచన సహాయం మేరకే ఈ యొక్క ఆపరేషన్ గ్రీన్ హంట్ కావచ్చు, ఆపరేషన్ ఆకర్ష్ పథకం మొత్తానికైతే మాత్రం రూపాంతరం చెందిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమనైనా ఈ యొక్క ఛత్తీస్గఢ్ అబుజ్మడ్ అడవుల్లో మాత్రం సేఫ్ జోన్గా ఉన్నటువంటి నక్సల్స్కు ఇప్పుడు వారి యొక్క మనుగడ కష్టమైన పరిస్థితులు నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపున ఇప్పటికే ఈ నక్సల్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఏదున్నా సరే మావోయిస్టులను మొత్తానికైతే అంటిపెట్టుకునే పనిలో భాగంగా ఉన్నది. అయితే దూర ప్రాంతాలు ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించి ఈ యొక్క మావోయిస్టులకు కార్యకలాపాలు జరిగిన ప్రాంతం నుంచి ఉన్నదో చాలా వరకు కూడా ఆ ప్రాంతం నుంచి కూడా కొండ ప్రాంతాల నుంచి కూడా చూసుకోవచ్చు మనం. ఆ ప్రాంతం నుంచి కూడా చాలా వరకు స్థానికులు ఆ బయట నుంచి వస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. అంటే ఆ గూడాలు ఉన్నాయి వాళ్ళకి అవన్నీ అక్కడ కొండల మీద గుట్టల మీద ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలు వాళ్ళంతా కూడా సేఫ్ జోన్కు బయటకు వస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున మాత్రం చాలా వరకు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఆపరేషన్ ఆకర్ష్ అనే పథకానికి మాత్రం భారీ స్పందన రావడంతో యువత ఎక్కువగా తమ ఉపాధిని కోసం అంటూ మరి మావోయిస్టులకు దూరంగా ఉంటూ మొత్తానికైతే వాళ్ళ లైఫ్ సెట్ చేసుకునే విధంగా ముందుకు వస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఏదేమైనా సరే ఇటీవల ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్షకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పించడంతో పాటు మొత్తానికైతే మాత్రం ఈ యొక్క ఛత్తీస్గఢ్లో అబుజ్మడ్ జరిగినటువంటి ఘటన మాత్రం కోలుకొని దెబ్బతీసింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ అగ్రనేతలు మొత్తం మట్టుబెట్టడంతో ఉనికి ప్రమాదకర పరిస్థితిలో పడింది మావోయిస్టులకు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, అబుజ్మడ్.